తెలంగాణలో చెరువుల ఆక్రమణలకు సంబంధించి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి సంస్థ హైడ్రా అందరికీ తెలిసిందే. దాదాపుగా భవనాలకు నోటీసులు ఇవ్వటం, లేదంటే కూల్చివేయటం. సో ఇదే జరుగుతూ వస్తుంది. అయితే ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి లోటస్ పాండ్లో ఒక ఇల్లు ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ లోటస్ పాండ్లో జగన్కి ఉన్నటువంటి ఇల్లు ఇది కూడా చెరువుని ఆక్రమించి నిర్మించిందే. సో కాబట్టి దీనికి హైడ్రా నోటీసులు ఇచ్చింది అని చెప్పి ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించే హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించడం జరిగింది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తన లోటస్ పాండ్లో ఉన్నటువంటి తన ఇల్లు ఆక్రమించి కట్టింది, చెరువుని ఆక్రమించి నిర్మించారు కాబట్టి దానికి నోటీసులు ఇచ్చారు అని చెప్పి వస్తున్నటువంటి వార్తలలో ఎటువంటి వాస్తవం కూడా లేదని, ఇప్పటి వరకు ఆ ఏరియాని హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు ఎవరూ కూడా సందర్శించటం కానీ దాని మీద యాక్షన్ తీసుకోవటం కానీ జరగలేదని, ఈ నోటీసులు ఇచ్చారు అని వస్తున్నటువంటి మాటలు పూర్తిగా అవాస్తవమని, ఇది కేవలం మీడియాలో సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ప్రచారమే తప్ప దీంట్లో వాస్తవాలేమీ లేవు అని చెప్పి ఆయన తేల్చి చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం నుంచి ఆయన పటాన్ చెరువు ప్రాంతంలో సాకి చెరువులో ఉన్నటువంటి ఆక్రమణల్ని తొలగిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి చెరువుల ఆక్రమణకు సంబంధించి ఆయన చర్యలు చేపడుతున్నట్లుగా సమాచారం. అయితే జగన్కి మాత్రం నోటీసులు ఇచ్చారనేది పూర్తిగా అవాస్తవం అని చెప్పి హైడ్రానే ప్రకటించినటువంటి పరిస్థితి.